బియ్యం రాత్రంతా నానబెట్టుకొని పొద్దున్నే కడిగి ఇలా ఆరబెట్టుకోవాలి. కొంచెం సేపు, ఎక్కువసేపు కాదు, ఆ నీళ్ళన్నీ పోయేదాకా ఆరబెట్టుకుని పిండి కొట్టుకోవాలి. బియ్యం కొంచెం తడి తడిగా పొడి పొడిగా అవ్వగానే మిక్సీ వేసుకుని చక్కగా ఇలా జల్లించుకోవాలి. ఓకే, ఒక పక్క పిండి రెడీ అవుతూ ఉంటే ఇంకొక పక్కన పాకం కోసం బెల్లం పెట్టుకోవాలి. కేజీ బియ్యానికి అర కేజీ బెల్లం అయితే సరిపోతుందంట. బెల్లం అలా పొంగుతూ ఉడుకుతూ ఉంది, కానీ ఇంకా పాకం రాలేదు. బెల్లం పాకం వచ్చిందా రాలేదా అని ఒక చిన్న ప్లేట్లో కొంచెం నీళ్ళు వేసి అలా చూడాలి. బెల్లం గడ్డ కడితే పాకం వచ్చేసినట్లే. పిండి రెడీ అయిపోయింది, కానీ బెల్లం ఇంకా పాకం రాలేదు. అందుకని పిండి పొడారకోకుండా ఇలా దగ్గరగా చేసి బట్ట కప్పేసుకోవాలి. లైట్ పాకం పడుతున్నాం మేము. మీకు ఇంకా కొంచెం ముదురు కావాలంటే ఇంకొక 2 minutes ఉంచుకోండి. ఇప్పుడు దానిలో కొబ్బరి వేసేస్తాము. ఓకే, ఇప్పుడు కొబ్బరి పాకంలో వేసేస్తాం అన్నమాట. అది ఒక ఫుల్ కొబ్బరికాయ. మీ దగ్గర కొబ్బరి కోరుకునేదంటే కోరుకోవచ్చు, లేదంటే మిక్సీలో వేసి అట్లా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని వేసేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు కొబ్బరి ఉడికిపోయింది శుభ్రంగా. కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి, పిండి అంతా కలిసేటట్లుగా. ఈ కన్సిస్టెన్సీలో వచ్చేదాకా కలుపుకోవాలి పిండి. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది. బూరెలు చేసుకోవడానికి పొయ్యి మీద నూనె పెట్టి కాచుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి తీసుకుని అలా బూరెలు నొక్కుకోవాలి. నొక్కుకున్న బూరెలు తీసి అలా నూనెలో వేయాలి. ఇలా పొంగుతాయి చక్కగా. అంతే, కొబ్బరి బూరెలు రెడీ. ఓకే, కొబ్బరి బూరెలన్నీ రెడీ అయిపోయినాయి.